అని నేను నీ మీద ఒక తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సంఘాలలో చెప్పండి, ఏం చల్లారిపోతుందంట? అందరు చెప్పాలి గట్టిగా. ఏం చల్లారిపోతుంది సంఘంలో? ప్రేమ. ఈ సంఘం ప్రేమ చేతే కదా రక్షించబడింది. ఈ సంఘము ప్రేమ చేతే కదా, విలువైన ప్రేమ చేతే కదా మనము కొనబడింది. విలువైన ప్రేమ చేతే కదా, ప్రభు ప్రేమ చేతే కదా మనం రక్షణ పొందింది. అయితే ఇప్పుడు ఆయన చేత రక్షించబడిన ఈ సంఘంలో చెప్పండి, ఏం చల్లారిపోతుందంట? అందరు చెప్పాలి గట్టిగా. ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది. ఈరోజు పిల్లల ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మొదటిది చెప్పండి, ఏం చల్లారిపోతుందంట? ప్రేమ. ప్రేమ లేకపోవడం. ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ కనబడట్లేదు. ఈరోజు దేవుని లేఖనం అంటుంది, పిల్లరా, కుటుంబాల మధ్యలో, సంఘాల మధ్యలో, యవనస్తుల మధ్యలో, ఈరోజు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వారిలో చెప్పండి, ఏం కనబట్టలేదు? ప్రేమ కనబట్టలేదు. స్తోత్రం చూద్దాం అందరు గట్టిగా. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి ఉత్తరం లేఖ రాస్తూ ఇలా రాశాడు. 2 మాటలు చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి గనక మీరు ఆ 13 వచనాలు గనక మీరు చదివితే ఇక్కడ రాయబడినటువంటి విషయాలు దేని గురించి అనంటే ప్రేమ గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు చెప్పండి, దేని గురించి రాయబడింది ఇక్కడ? ప్రేమ గురించి. దైవజనుడైన పౌలు గారు ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. ప్రేమ గురించి మాట్లాడుతూ సంఘములో ప్రేమ గురించి బోధిస్తూ చూడండి, 13వ వచనంకి వచ్చేసరికి ఆయన అన్నీ చెప్పి ఏమన్నాడు తెలుసా? 13వ వచనం చివరిలో రాయబడిన మాట, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీటిలో శ్రేష్టమైంది ఏంటంట? అందరు చెప్పండి గట్టిగా. ఏంటిదంట శ్రేష్టమైంది? ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఈ దైవజనుడైన పౌలు గారు ఇప్పుడు దేని గురించి రాస్తున్నాడు? అందరు చెప్పండి. దేని గురించి? ప్రేమ గురించి రాస్తున్నాడు. ఒకప్పుడు ప్రేమ లేనోడు. హల్లెలూయా.